కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది ఏం అన్యాయం చేశారు చెప్పాలి కదా, ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు బడ్జెట్ ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఉన్న స్థాయి ఇక్కడ ఇచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ అన్యాయం జరగదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీ విషయం ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ మీ 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారో ఫస్ట్ చెప్పండి. మా బడ్జెట్ గురించి మన కిషన్ గారు మొత్తం చెప్పారు, నేను చెప్పిన 100 సార్లు, కానీ మీ 6 గ్యారెంటీ గురించి మాత్రం మీరు చెప్తలేరు. జిల్లా మంత్రి పోయింది కదా నితిన్ గడ్కరీని 5,000-6,000 కోట్లు ఇచ్చింది. ఈ జిల్లా మంత్రి పోయిండు, కనపడదా? 5,000 కోట్ల రూపాయలు ఈ జిల్లా మంత్రి పోయిండు కదా, ముఖ్యమంత్రి పోయిండు కదా కేంద్ర ప్రభుత్వం. ఇట్లా ఏం కనపడవు. మొత్తం రైల్వే బడ్జెట్ 5,000 కోట్లు అని చెప్పి 7,000 కోట్లు 7,000 కోట్లు అది కూడా పోతున్నది. ఇవన్నీ పైసలు కనబడి కళ్ళ కనబడాయి. అసలు అవన్నీ పక్కన మీ 5 గ్యారెంటీ చెప్పండి, మేము చెప్తాం, సమాధానం చెప్తాం. మేము నీ 6 గ్యారెంటీల గురించి సమాధానం చెప్పండి. ఈ 10 సంవత్సరాల ఈ 11 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి మేము ఎంత బడ్జెట్ ఇచ్చినామో చర్చించడానికి మేము సిద్ధం. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత బడ్జెట్ ఇచ్చింది, గ్రామాల వారీగా నగరాల వారీగా అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలు కానీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో సంక్షేమ పథకాల వారు కానీ అభివృద్ధి పరంగా కానీ ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు చర్చకు సిద్ధమా? లేకుంటే శ్వేతపత్రం విడుదల చేయండి, మేము విడుదల చేస్తాం. విడుదలంటే మాజీ సర్పంచులు మాజీ జెడ్పీటీసీ అందరు చెప్తూనే ఉండే, గ్రామాలకు నిధులు ఇచ్చినట్టే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే, కార్పొరేషన్ల మున్సిపల్ నిధులు వచ్చినాయంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులే. నాకు తెలియదు అన్న గ్రూప్లో నేను మీ అందరికీ నా దేశ విషయాలు చెప్పుదాను. నేను అది రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు. ఇస్తారు, ఎవరియాలే మేము పాత ఇచ్చినా ఇస్తాం. ఇప్పుడు ఎన్ని దరఖాస్తు వస్తున్నాయో, ఎంతమంది పేదలు ఇల్లు లేకున్నారో ఒక రిపోర్ట్ ఉంది. ఉన్నప్పుడు అందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు కేంద్రానికి సహకరించాలి. పేరు ప్రఖ్యాతుల కోసం పోతే ఎవరు నష్టపోతారు? రాష్ట్ర ప్రజలు నష్టపోతారు, పేదోళ్ళు నష్టపోతారు. ఆ స్కీమ్ పేరేం పేరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నిరుపేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాం. 4 కోట్లు ఇచ్చాం. పోయినసారి 3 కోట్లు ఇచ్చినాం, తర్వాత 1 కోటి రూపాయలు ఇచ్చినాం, 1 కోటి ఇచ్చినాం, 4 కోట్ల ఇల్లు ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇల్లు తీసుకురావడానికి మేము కూడా సిద్ధమని చెప్పి నేను కూడా చెప్పినప్పుడే మీ స్కీమ్ పేరే మార్స్తే ఎందుకు ఇవ్వాలి? మేమే ఇస్తాం డైరెక్ట్. పేదలకు ఇల్లు మేమే ఇస్తాం డైరెక్ట్. ఆలోచిస్తున్నాం. నేరుగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ స్కీమ్ను మేమే వెతుకుంటున్నాం. మీకు ఎందుకు ఇస్తాం? పేదలకు మేమే ఇస్తాం ఇల్లు. పెట్టుకో, ఇంద్రమ్మ పెట్టుకుంటావా, రాజీవ్ గాంధీ పెట్టుకుంటావా, ఇంకా పెట్టుకో, ఏ గాంధీ పెట్టుకుంటావా పెట్టుకోండి. గరీబ్ కళ్యాణ్ అనే రైస్ మేమిస్తే గ్యాస్ సిలిండర్ మీరు పెట్టుకుంటారు, పేరు పెట్టుకుంటారు. ఆడ రేషన్ కార్డులో ఫోటో వదిలి ఉండాలి. బియ్యం ఓడిస్తున్నారు, మేము ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. గతంలో కేసీఆర్ రేషన్ కార్డు ముద్రించాడు, మళ్ళా మోడీ గారు ఫోటో పెట్టకుంటే అంత రేషన్ మొత్తం అవుతుందని చెప్పి ఆ రేషన్ కార్డు అన్ని మొత్తం పోయి కాలువలో పడేసింది. ఇక్కడ కుంటలో కాలువ పడేసి పీకింది అయిపోయాయి. అరే మీరు పెట్టుకోరు వద్దంటలే, మేము ముఖ్యమంత్రి పెట్టుకుంటారా ఇంకో పెట్టుకోవడం ఇబ్బంది లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం యొక్క పేరే ఉండాలి లేదా? అట దేశ ప్రధానమంత్రి ఫోటో ఉండాలి లేదా? స్కీమే పేరు లేకుంటే ప్రజలు ఎట్లా తెలుస్తారు? అంటే పక్కా అవును, ఇంద్రమ్మ ఇండ్ల పేరు పెడితే ఇంద్రమ్మ ఇండ్ల తెలుసుకుంటే మీరు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. మేము ఇచ్చేటి డైరెక్ట్గా నేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. గిడ్న కేసీఆర్ జిద్దు పోయే పేదల కుంభం వచ్చింది వాళ్ళు.